స్వాతితో మాట్లాడేద్దాము. ఎస్, మా ఎల్లమ్మ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు మిమ్మల్ని. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఆల్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. అంటే మా సినిమాకి మైట్ బీ ఇది లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు. సో ఆహాలో మీరు మంచి సక్సెస్ చేస్తే మళ్ళీ సక్సెస్ మీట్ కూడా పెడతారేమో. సార్ శ్రీనివాస్ పెట్టండి మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకోవడానికి. సో థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కరు మేము చాలా థియేటర్ విజిట్ చేసాము టీమ్ తోటి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి, ఒక్కొక్క డైలాగ్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ మెమరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే మాటల్లో చెప్పలేనండి వాళ్ళ రెస్పాన్స్ అన్నీ విన్నప్పుడు. సో మా సినిమా థియేటర్స్లో చాలామంది ఆడియన్స్కి రీచ్ అయింది. ఓటీటీతో మరి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ మా సినిమాని ఓటీటీలో చూసి ఆదరిస్తారని, మీ రెస్పాన్స్ మాకు చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఒక్కరూ చూడండి, మంచిగా మీ పిల్లలతోటి, ఫ్యామిలీస్ తోటి, అమ్మా నాన్నలతోటి మంచి మంచి వంటలు చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి టీవీ ముందు కూర్చొని చూస్తారు కదా, అలాగే ఒక 2 hours మీ టైంని స్పెండ్ చేసి మంచిగా ఫుడ్ తింటూ మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి సినిమా చూస్తే తింటూనే చూస్తాను. ఎవ్రీబడి హ్యావ్ దట్ హ్యాబిట్ కదా, అందరు తింటూ సినిమా చూస్తారు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోను, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కడ సీన్ మిస్ అయిపోతానని. అలాగే మా సినిమాని కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా నాకు అలాగే కూర్చొని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రియలిస్టిక్ అని తెలుసు కానీ మరి ఇంత రియలిస్టిక్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ శారదా.